మలుపు టీవీ వీక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనం పొద్దుటూరు పట్టణంలోని జిల్లా ఆసుపత్రి వద్ద ఉన్నాము. చెప్పేదానికి కూడా మనసు రావట్లేదంటే అలాంటి విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇక్కడ ఈ జిల్లా ఆసుపత్రి నందు ఒక ముగ్గురు పిల్లలకు తండ్రి లేని బాధను మీ ముందు చెప్పడానికి కూడా మేము ఎంతో మాటలు రాకుండా ఉన్నాయి. ప్రస్తుతం మనము ఇక జిల్లా ఆసుపత్రిలో దేవగుడి జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామానికి చెందిన అమ్మవరం శివ గంగయ్య అనే వ్యక్తి 6 గంటల ఇంట్లో వాళ్ళ భార్యకు తాను డ్రైవింగ్కి వెళ్తున్నాను, ట్రాక్టర్కి వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిన వ్యక్తి ఇప్పుడు ఈ సమయంలో విగతజీవిగా అంటే మరణించి ఉన్నాడు. ఈ విషయం తెలిసిన వారి భార్య, పిల్లలు వీళ్ళందరూ జిల్లా ఆసుపత్రి ప్రాంగణం వద్ద చేరుకున్నారు. అసలు ఏం జరిగింది, ఈ సంఘటన గల కారణాలు వారి మాటల్లోనే విందాము. మీ పేరు ఏం పేరమ్మా? నా పేరు సరస్వతి సార్. మృతి చెందిన శివగంగయ్యకు మీరేమవుతారమ్మా? వదినేనైతే సార్. పెద్ద వదినేను. అవునమ్మా. అమ్మ, అతను ఏం పని చేస్తాడు, ఇంటి నుంచి ఎప్పుడు వెళ్ళాడు? డ్రైవింగ్ చేస్తాడు సార్. అతను ఓసారి బండి తోలుతాడు, ఓసారి బండి తోలడు. ఓనర్ తోలుతుంటాడు, డ్రైవర్ తోలుతాడు సార్. ఆయన బండి చాలా ఏళ్ళ నుంచి తోలుతున్నాడు. 6 గంటలప్పుడు పోయినాడు. ఇంటి నుంచి ఏ సమయం నుంచి పోయినాడమ్మా? ఇంటి నుంచి 6 గంటలప్పుడు పోయి మేము బండి పోతున్నా పోయొచ్చా అని చెప్పిపోయినాడు సార్. ఏ బండికి పోతానని చెప్పాడమ్మా? ట్రాక్టర్కి సార్. ట్రాక్టర్కి, రాళ్ళ బండికి. ఆ రాళ్ళ బండికి ఎవరి బండి ఎమ్మడి పోయిన విషయాలు మీకు ఏమైనా తెలుసమ్మా? రంగసాయిపల్లె మోహన్ రెడ్డి సార్. రంగసాయిపల్లె మోహన్ రెడ్డికి బండికి పోయినాడు, రాళ్ళ బండి. ఏం జరిగింది చెప్పండి. మేము పోయాలకల్లా ఆ పిల్లోడు చనిపోయి ఉన్నాడు సార్. మొత్తం బర్ల కల్లా అదంతా కాట్లు ఇవన్నీ టైర్ ఎక్కించినదంతా ఉంది. కనిగుడ్లది అదంతా ఎగిరి మ్యాట్కు పడింది, ట్రాక్టర్ మ్యాట్కు. ఎట్లా చనిపోయినాడని ఆయప్పని అడుగుతుంటే ఆయప్ప మాకేం చెప్పలేదు సార్. ఆయప్ప ఏమన్నా చేసినాడో తెలియదు మాకు. ఇలాంటి ఈ పిల్లోడు కింద పడి పడినాడో తెలియదు. ఏం జరిగిందో ఆడ మొత్తం అయితే మాకు క్లియర్గా తెలియదు సార్. ఇప్పటికైతే మాకు చేతిలో లేక మటుకు శవాన్ని పెట్టినారు. ఆయప్ప ఏమన్నా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు ఫస్ట్ నుంచి. మేము ఏదో ఇట్లా జరిగిందని పక్కన వాళ్ళు చెప్తేనే మాకు తెలిసింది. మేము ఆయప్ప ఫోన్ చేర్చుకున్నా ఫోన్ ఎత్తలే అసలు. మీకు ఇట్లా జరిగిందని ఎలా తెలిసిందమ్మా? వేరే వాళ్ళు ఊర్లోకి పోయి మా ఆయప్ప ఊర్లోకి పోయినాడు సార్. బండికి పోయి వచ్చి ఊర్లోకి పోయినాడు. ఊర్లోకి పోయాలకల్లా ఎవరో వేరే వాళ్ళు అన్నాడంట, ఎవరో రాళ్ళ బండికి పోయి ఇట్లా కింద పడినాడంట, మీ తమ్ముడు స్పాట్లోనే చనిపోయినాడంట అని. ఏం పని ఏం కథ అని మేము వేరే మా ఓనర్ను గంగిరెడ్డి అనే ఆయప్పను నెంబర్ అడిగి కనుక్కొని చేర్చి ఆయప్ప అసలు ఫోన్ ఎత్తలే. ఆ గంగిరెడ్డి అనే ఆయప్పను కూడా మేము వెనకమ్మడి పెట్టుకొని వచ్చినాం. నువ్వు రాయా, వాళ్ళిద్దరు క్లోజ్ సార్, ఇద్దరు మాట్లాడుకుంటూ అంటారు అని నువ్వు రాయి అని తోలుకొని వచ్చినాం. ఆడికి పోయినాక మేము పోయాలకే మా బంధువులందరూ ఉన్నారు. ఆ ఓనర్ అయితే లేడు. ఎక్కడ, ఏ ప్రాంతంలో మీరు గుర్తించినారమ్మా? పొల్లోలి సార్. పల్లోలి ఎక్కడమ్మా? అర్జనవాడ. మీరు వెళ్ళేసరికి మృతదేహం ఏ పరిస్థితుల్లో ఉందమ్మా? పడే ఉంది సారు. మీరేమవుతారండి? శివగంగయ్యకి ఏమవుతాడు? సొంత అన్నగారు. చెప్పండి, మీరు అక్కడ జరిగినప్పుడు మీరు అతను ఏ విధంగా ఉన్నారు? అతను మేము పొయ్యాలకు పడిపోయినాడు సార్. పడిపోయినారు. సార్ అంతా తలకాయ మీదకి అంతా ఎక్కింది, కనుగుడ్లు అంతా పగిలిపోయినాయి. అసలు చాలా పరిస్థితి బాగాలేదు సార్. అసలు నెత్తరంతా మగం అంతా బ్లడ్ ఉన్నది. మీరు ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? మేము ఏమన్నా జరిగిందో ఊహించలేం సార్. లేదంటే అయిపోయి ఏదన్నా తొక్కించినాడో లేదంటే పొరపాటో ఏమో మాకు తెలియదు. మాకైతే న్యాయం జరగాలి సార్. 3 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. ఆ పాపకు వయసు తక్కువ. ఆ పాప ఏం పని చేయలేదు, చదువుకునింది, మొరట పని చేయలేదు, ఏం చేయలేదు. ఏమన్నా కానీ మీరే మమ్మల్ని కాపాడాలా, ఆ పిల్లలను బతికి అలా వచ్చినారు సార్. ఏం చెప్పినారమ్మా? సార్లు ఏమన్నా చెప్పినారా? ఫోటో తీసుకున్నారు సార్, మీరు హాస్పిటల్ తీసుకొని పోండి అని చెప్పినారు సార్. మేము మాట్లాడతాము, మీరు హాస్పిటల్కి ఫస్ట్ తీసుకొని పోండి అని చెప్పినారు సార్. మేము వచ్చేసినాం వాడికి కంగారులో. ఆడేం మాట్లాడలే. ఇంకా ఈడొచ్చి ఈడ ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కేసు పెట్టాలని పోవాలా మేము. అదండి మృతుని వదిన గారు చెప్పిన మాటలు, వాళ్ళ అన్నగారు చెప్పిన మాటలు విన్నారు కదా. అసలు ఈ శివగంగయ్య ఏ విధంగా మృతి చెందాడు, అతనికి మృతికి గల కారణాలు, నిజాలు నిర్భయంగా ఈ పోలీసు వాళ్ళు నిష్పక్షపాతంగా విచారణ జరిపి ఏమైతే జరిగి ఉంటుందో ఆ సంఘటనను ఖచ్చితంగా
నిష్పక్షపాతంగా విచారణ జరిపి ఆ కుటుంబానికి మాటలు రాని ఆ ముగ్గురు పిల్లలకు అతనికి మృతునికి వచ్చేసి 2 ఆడపిల్లలు 1 మగపిల్లవాడు, ముగ్గురికి మాటలు రావు. ఈ ముగ్గురి మాటలు రాని పిల్లలకు తండ్రి లేని లోటు ఎవరు తీర్చలేరు. అలాగే వారి భార్య అంతో ఇంతో చదువుకున్నారు, మొరటి పని కూలి పని అలాంటి చేసే పరిస్థితి లేదు. ఇలాంటి ఆమెకు ఇంత చిన్న వయసులోనే ఇలాంటి జరగడం చాలా బాధాకరము. ఇవన్నీ కూడా మానవతా దృక్పథంతో మీరు ఆలోచించి నిష్పక్షపాతంగా విచారణ జరిపి, అలాగే ప్రభుత్వం వారు ఆ మహిళకు ఏవైతే ఆమె ఆర్థికంగా ఒకవేళ సొంత ఇల్లు లేకపోతే సొంత ఇల్లు, ఆ ముగ్గురు పిల్లలు మాటలు రాని ముగ్గురు పిల్లలను ప్రభుత్వమే వాళ్ళు ఎంతవరకు అయితే చదువుకుంటారో అంతవరకు ప్రభుత్వం వారిని చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని, అలాగే ఆ మహిళకు మీరు నిష్పక్షంగా విచారణ జరిపి ఆ మహిళకు నష్టపరిహారం వచ్చే విధంగా చేయడము స్థానిక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి వారికి తగిన న్యాయం చేయాలని మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంతమంది, ఒకసారి ఇక్కడ విజువల్స్ చూడండి, వీళ్ళందరూ కూడా కోరుతున్నారు.